అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. వృశ్చిక రాశి వారికి చాలా మంచి అదృష్టం అని చెప్పుకోవాలి. రాబోయేటువంటి 4 రోజులు చాలా అదృష్టం అయితే కలిసి వస్తుంది. 11, 12, 13 తేదీలో 14 తేదీలలో శుభవార్తలు వింటారు. ఈ తేదీలలో వృశ్చిక రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎన్నో మార్పులు అనేవి జరుగుతాయి. ఆ యొక్క స్త్రీ ఎవరో తెలిస్తే మీరు నిజంగా ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి. అసలు ఈ 5 రోజులు మీకు ఏం జరుగుతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి మా వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నాం అనేది పూర్తిగా అర్థమవుతుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి జై శ్రీరామ్ అని చెప్పి ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక వృశ్చిక రాశిల వారిలో ఉండేటువంటి మంచి గుణాలను కనుక చూసినట్లయితే వీరికి తెలివితేటలు, ధైర్యం అనేది ఎక్కువగా ఉంటాయి. వీరు ఎవరిని కూడా మోసం అనేది చేయరు. వారి యొక్క పనిని చూసుకుంటూ ఉంటారు. ఎవరికైనా వీరు మోసం చేస్తే వారిని అస్సలు కూడా సహించరు. వారిని దగ్గరికి కూడా రానివ్వరు. వీరికి యాటిట్యూడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవాలి. ఒకరు చెప్పింది అసలు చేయరు. వీరికి ఏది చేయాలనిపిస్తే అదే చేస్తారు. వీరి యొక్క తప్పు అనేది లేకపోతే ఎంత పెద్ద వారినైనా సరే అస్సలు భయపడరు. చూడ్డానికి మంచిగా ఉంటారు, కానీ వీరికి కోపం అనేది చాలా ఎక్కువ. కోపాన్ని ఎవరు కూడా తట్టుకోలేనంత విధంగా వీరి యొక్క ప్రవర్తన అనేది ఉంటుంది. వీరికి జాలి, దయ గుణం లాంటిది ఎక్కువగా ఉంటాయి. ఆపదలో ఉన్నటువంటి వారిని సహాయం అనేది అందిస్తూ ఉంటారు. సున్నితమైనటువంటి మనసు అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను, బాధలను అనుభవిస్తూ వచ్చారు. జీవితంలో ఎన్ని కోల్పోయారు, అయినా వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది. ఈ యొక్క వృశ్చిక రాశి వారి కుజుడు అధిపతి కావడి బట్టి ఈ 4 రోజులలో అదృష్టం అనేది వస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు అనేటివి కలుగుతాయి. ఎటువంటి ఇబ్బందులు అనేటివి ఉండవు. ఎన్నో శుభవార్తలను అయితే మీరు విననున్నారు. అయితే ఈ యొక్క 4 రోజులు కూడా మీకు చాలా మంచి అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవాలి. వీరి యొక్క జీవితంలో కొన్ని మార్పులు అనేటివి జరుగుతాయి. ఇంకా కష్టం నుంచి విముక్తి లభిస్తుంది. చాలా అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. 4 దిక్కుల నుంచి డబ్బు అనేది వస్తుంది. కుటుంబంలో ఉన్నటువంటి అన్ని ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఈ యొక్క వృశ్చిక రాశి వారు చాలా నిజాయితీగా ఉంటారండి. అందరితో కూడా ప్రేమగా మాట్లాడుకుంటుంటారు. వీరిని నమ్మినటువంటి వారి కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ కష్టం వచ్చినా సరే తోడుగా ఉంటారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించుకోవాలని అనుకుంటూ ఉంటారు. కుటుంబం యొక్క బరువు, బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎంత కష్టపడతారో అనేది కూడా మనం ఊహించుకోలేము. ఆ విధంగా మీ యొక్క కష్టం అనేది ఉంటుంది. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ 3 రోజులలో అద్భుతాలు అయితే జరగబోతున్నాయి. అదృష్టం అనేది కలిసి రానుంది. మీ యొక్క జీవితంలోనే ఉన్నటువంటి దరిద్రము మొత్తం కూడా పోతుంది. ఆర్థికపరమైనటువంటి బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. అనుకున్నటువంటివి, కోరుకున్నటువంటి అన్నీ కూడా మీకు నెరవేరుతాయి. ఆ యొక్క స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇంట్లో డబ్బు అనేది పెరుగుతుంది. ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క సంపద అనేది కూడా మంచిగా ఆర్థిక అభివృద్ధులు కూడా ఉంటాయి. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి విశాఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో ఈ యొక్క వృశ్చిక రాశి వారికి చెందుతారండి. దీనికి కష్టానికి తగినట్టు ప్రతిఫలం అనేది లభిస్తుంది. చేస్తున్న పనిలో కూడా అంతా మంచి లాభాలు అనేవి కలుగుతాయి. ఆదాయం అనేది ఎక్కువగా పెరుగుతూ జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ రోజులలో కాలం అనేది కలిసి వస్తుంది. ఎన్నో శుభవార్తలు అయితే మీరు వింటారు. ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలు, బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక విద్యార్థులకు మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది. అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. వ్యాపారస్తులకు మంచి లాభాలు అయితే వస్తాయి. వ్యాపారంలో ఎటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక వీరి యొక్క జీవితంలో ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్స్ అనేటివి కలుగుతాయి. జీతాలు అనేది పెరుగుతాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం అనేది లభిస్తుంది. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఆ యొక్క స్త్రీ ఎవరంటూ సాక్షాత్ లక్ష్మీదేవి ఈ 4 రోజులలో మీ ఇంట్లో కొలువై ఉంటుంది. అంతకన్నా అదృష్టం కలిసి రానుంది. ఎప్పుడు కూడా చూడనంత డబ్బునైతే చూడనున్నారు. ఈ 4 రోజుల్లో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. ఆగిపోయిన పనులన్నీ కూడా మీకు సవ్యంగా సాగిపోతాయి. డబ్బు పరంగా అంతా కూడా కలిసి వస్తుంది. ఊహించినటువంటి ధన లాభాలు అయితే కలగబోతాయి. కాబట్టి ఈ 4 రోజుల్లో మీకు చక్కగా ఇల్లును శుభ్రంగా ఉంచుకోండి. ఇంట్లో చక్కగా చెత్త చెదరం అస్సలు ఉండనివ్వకండి. అదేవిధంగా ఇంట్లో గొడవలు అస్సలు పడకూడదు. అలా చేస్తే లక్ష్మి బయటకు వెళ్ళిపోయే అవకాశం అయితే ప్రమాదం అనేది ఉంటుంది. మీ జీవితాంత పేదరికాన్ని అనుభవించవలసి వస్తుంది. కాబట్టి వచ్చేటువంటి అదృష్టాన్ని అస్సలు వదులుకోకండి. ఈ యొక్క శుక్రవారం లక్ష్మీదేవి పూజ చేసుకోండి. గన్నేరు పూలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం, కాబట్టి గన్నేరు పూలతో పూజ చేయండి. ఒకవేళ గన్నేరు పూలు లేకపోతే ఎవరైనా సరే ఎర్రటి పూలతో పూజ చేసుకోండి. దానివల్ల లక్ష్మీదేవి మీకు అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. మీకు కోరికలన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి. అష్టైశ్వర్యాలు కలుగుతాయి. జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి.
ఇంట్లో డబ్బుకు ఏమాత్రం లోటు అనేది ఉండదు. ఎన్నో శుభవార్తలు అయితే మీరు విన్నారు. ఎన్నో కొత్త కొత్త పనులు అయితే చేస్తారు. ఒక్కసారి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడితే మీ జీవితంలో తిరిగి అనేది ఉండదు. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ జీవితంలో పూర్తిగా మారిపోతుందని చెప్పవచ్చు. ధనవంతులు అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని మీరు అసలు వదులుకోకండి. అలాగే ఈ 4 రోజులు తులసి చెట్టు దగ్గర కూడా దీపం వెలిగించండి. 11 ప్రదక్షిణాలు చేయండి. తులసి చెట్టు సాక్షాత్ లక్ష్మీదేవి స్వరూపంగా ఆవరించారు కదా. అయితే దానివల్ల ఎంతో అదృష్టం అనేది కలిసి రానుంది. ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి. మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ బాధలన్నీ కూడా తొలగిపోతాయి. మంచి సంతానం అనేది కాలగొబ్బతుంది. ఎవరైతే పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారో వారికి సంవత్సరం మొత్తం ఖచ్చితంగా పెళ్లి జరిగేటువంటి యోగం అయితే ఉంది. మీరు అనుకున్నట్టుగానే మీ జీవితం అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఇంత మంచి అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఆవేశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి దానికి కూడా ఆవేశపడుతుంటారు. దానివల్ల కొన్ని నష్టాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ యొక్క ఆవేశాన్ని కొంచెం తగ్గించుకున్నట్లయితే బయటకి చాలా సంతోషంగా ఉంటారు. కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాలు బాధలు అనేటివి ఉంటాయి. మీకు ఈ 4 రోజులు దూరంగా ఉంటాయండి. మీ కష్టాలన్నీ కంటే ప్రతిఫలం అనేది మీకు ఖచ్చితంగా లభిస్తుంది. రాబోయేటువంటి రోజులలో ధన లాభాలు అనేటివి ఖచ్చితంగా కలగనున్నాయి. ఎన్నో శుభవార్తలు అయితే మీరు వింటారు. ఇప్పటి నుంచి మీరు మంచి రోజులుగా రానున్నాయి. మీకైతే వృశ్చిక రాశి వారిని పెళ్లి చేసుకున్నటువంటి వారు చాలా మంచి అదృష్టవంతులండి. వీటి వల్ల వారి యొక్క జీవితంలో అనేక మార్పులు అనేవి జరగనున్నాయి. భార్యాభర్తల మధ్య ప్రేమ అనేది ఎక్కువగా ఉంటుంది. జీవితంలో ఎటువంటి కష్టాలు నోట్లు అనేటివి ఉండవు. ఈ వృశ్చిక రాశి వారికి మీద బయట వారి యొక్క దృష్టి అనేది అవకాశం అనేది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. దానివల్ల నరదిష్టి తగులుతుంది. అది తగిలితే జీవితంలో చాలా ఇబ్బందులు అనేటివి వస్తాయి. కాబట్టి మీ కాళ్ళకు నల్లదారం కట్టుకొని దానివల్ల ఏ దృష్టి మీ పైన పడకుండా ఉంటుంది. ఈ విధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ 4 రోజులు 5 మంది బిచ్చగాళ్ళకు డబ్బు కానీ ఏదైనా మీకు ఉన్నంతలో దానం అనేది చేయండి. దానివల్ల ఎంతో విపరీతమైన డబ్బు అయితే లక్ష్మీదేవి సంతోషపడుతుంది. డబ్బు అనేది వస్తుంది. మీ జీవితంలో అన్ని దోషాలు తొలగిపోతే అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఇక మంచి అవకాశాన్ని అయితే అస్సలు మళ్ళీ రాదండి. ఒకసారి ప్రయత్నం చేయండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే శుక్రవారం లేదా ఆదివారం మొదలు పెట్టుకోండి. దానివల్ల అంతా కూడా మీకు మంచి జరుగుతుంది. మంచి లాభాలు అనేటివి వస్తాయి. ఎటువంటి ఆటంకాలు అనేటివి జరగవు. ఇక అదేవిధంగా ఈ 2 రోజుల నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే మాత్రమే వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల ఎటువంటి సమస్యలు నెగిటివ్ థాట్స్ రావు. ఇంకా ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, గులాబీ, వైట్ ఇవి మీకు కలిసి వచ్చే అదృష్టపు రంగులు. 3, 7, 8, 9 మీకు కలిసి వచ్చే అదృష్ట సంఖ్యలుగా ఉన్నాయి అని చెప్పుకోవాలి. కాబట్టి వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలంటే ఈ 4 రోజులలో మీకు ఏ విధంగా ఉన్నాయి, ఏది యొక్క మార్పులు జరగబోతున్నాయి. మీరు కొంతమంది వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. ప్రతి ఒక్కరితోనూ జాగ్రత్తగా ఉండండి. ఇంకా అదేవిధంగా మీకున్నంతలో పెద్దలకు, వృద్ధులకు దాన ధర్మాలు చేస్తుండండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. అదేవిధంగా మీకు ప్రతికూలమైన పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవాలనుకుంటే మీరైతే శివారాధన ఎంతో మేలు చేస్తుందండి. శివనామస్మరణ అసలు మాడవకండి. అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించండి, దుర్గా చాలీసా పఠించండి. హనుమాన్ అపరమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. కాబట్టి వృశ్చిక రాశి వారికి కొత్త దశ ప్రారంభం కాబోతుంది. గ్రహాల కలయిక శుభదాయకంగా ధైర్యాన్ని ఇస్తూ, ప్రేమ సంబంధాలు గట్టిపరుస్తూ, కుటుంబంలోని అండగా నిలుస్తూ తీసుకొచ్చింది. కానీ ఇప్పుడు ఆ యోగం ముగిసిన నేపథ్యంలో మీకు అవసరమయ్యేది మీ ఆత్మస్థైర్యం. మీరు ఇప్పటి వరకు చేసిన మంచితనమే మీను ముందుకు నడిపిస్తుంది. శుక్రుడు, బుధుడు 10వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి వృత్తిపరంగా కార్యాలయపు పనులలో మీరు మెరుస్తారు. అధికులు మీరు చేసే పనులను గమనిస్తారు. కానీ అది గమ్యం చేరాలి అంటే మీరు కొంచెం నొప్పిని భరించవలసి ఉంటుంది. శని మీ 5వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి విద్య, పిల్లలు, సృజనాత్మకత విషయంలో కొంచెం ఒత్తిడి ఉంటుంది. కానీ దీర్ఘకాలానికి మంచిదే. గురు మీ 8వ ఇంట్లో ఉండడం వల్ల మీ అంతర్మనస్సు మేలుకుంటుంది. మీరు మౌనంగా ఆలోచించే అలవాటు పెరుగుతుంది. మీ అంతరంగపు బలం ఇప్పుడు మీ దిశను నిర్ణయిస్తుంది. ఏ పని చేయాలా వద్దా అనే సందేహాల మధ్య మీకు మనస్సాక్షి మార్గం చూపుతుంది. ఇప్పుడు మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. అందుకే తొందరగా కాకుండా లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మిమ్మల్ని అవమానించిన వారిని తిట్టాల్సిన అవసరం లేదు. భగవంతుడు వాళ్ళని వాళ్ళే చూసుకుంటాడు.
మీరు మంచిగా ఉంటే మీ మార్గం మీరు దాని వెనుగులోకి నడిపించగలుగుతారు. సంబంధాల్లో స్పష్టత రావాలి అంటే మీరు మాట్లాడాల్సిందే. ప్రేమ సంబంధాల్లో కలతలు ఉన్నా ఇది విరగడానికి కాదు, పటిష్టతకు వచ్చిందే. ఇంట్లో పెద్దవారి మాటలు వినాలి, ముఖ్యంగా ఆర్థిక నిర్ణయాలు. ఈ దశలో రహస్య ఆధారాలు లభించవచ్చు, కానీ అవి నెమ్మదిగా ఉండాలి. పనిలో మీ నైపుణ్యాన్ని ప్రజెంట్ చేయండి. పై అధికారుల ముందు నిస్సహాయంగా కాక నిగూఢంగా కాన్ఫిడెంట్గా ఉండండి. మీరు గతంలో పట్టించుకోలేని విషయాలు ఇప్పుడు కీలకమవుతాయి. మీరు ఎంత క్లియర్గా ఆలోచిస్తే మీ భవిష్యత్తుకు అంత స్పష్టంగా మారుతుంది. ఇప్పుడు మీరు చేసే ప్రతి మంచి పని, ప్రతి మౌనం, ప్రతి ఆలోచన భవిష్యత్తులో ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి నవ పంచమ యోగం ముగిసిందంటే చీకటి మొదలైంది కాదు, అది మీరు వెలుగు చూపాల్సిన సమయం మొదలైందని అర్థం. ధైర్యంగా ఉండండి, ప్రేమతో స్పందించండి, సమ్మించండి. ఫలితం తప్పకుండా వస్తుంది. మీరు ఇప్పటికూ వేసుకున్న మంచితనం ఆధారంగా గురువు దృష్టి లేకపోయినా శని, బుధుడు, శుక్రుడు మాత్రం మీరు బలంగా నిలబడితే నెమ్మదిగా మంచి ఫలితాల వైపు నడిపిస్తాడు. ఈ 3 రోజులలో వృశ్చిక రాశి వారి జీవితంలో కొన్ని కీలకమైన మలుపులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. గతంలో జరిగిన కొన్ని విషయాలు ఇప్పుడు మళ్ళీ మనసులోకి రావచ్చు, కానీ ఈ అనుభవాలు మీలో మానసిక పరిపక్వతను పెంపొందిస్తాయి. ఈ 3 రోజులలో ఒక శుభవార్త మీ ఇంటికి చేరే అవకాశం ఉంది. అది కుటుంబ సభ్యుడు ఉద్యోగం కావచ్చు, లేదా మీ సంతానం చదువును సాధించిన విజయం కావచ్చు. కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు మొదలవుతాయి. మీరు కొంతకాలంగా ఎదురు చూస్తున్న ఆస్తి సంబంధిత ఒక మంచి సమాచారం లభించవచ్చు. మీరు పూర్వజన్మ సుకృతాలు ఇప్పుడు ఫలించబోతున్నాయి. మిత్రులతో సాన్నిహిత్యం పెరిగి కొత్త నెట్వర్క్లు ఏర్పడతాయి. ఒక గురువు లేదా పెద్ద వ్యక్తి ద్వారా మీరు మార్గదర్శనం పొందవచ్చు. ఒక పవిత్ర దేవాలయం దర్శనం అవసరం ఉంది. ఇది మీలో కొత్త స్ఫూర్తిని నింపుతుంది. అనుభవాలతో మీరు ఎదుగుతారు. కాబట్టి గడిచిన దువ్వకాలు పాఠాలుగా స్వీకరించండి. భవిష్యత్తును ఆశాజనకంగా చూడండి. ఈ 3 రోజులలో మీకు లభించే మార్గాలను దేశం జీవితాన్ని మార్చేయగలదు. చిన్న మొత్తంగా ఒక మంచి ప్రాజెక్టు ప్రారంభించండి. అది ఎదుగుదల వైపు తీసుకెళ్తుంది. మీరు భయపడుతున్న దాన్ని ప్రయత్నం చేయండి, ఎందుకంటే ధైర్యమే వృశ్చిక రాశి వారి యొక్క గుణలక్షణం. మీ కుటుంబంలో ఏదైనా సరే అపార్థం జరిగిందనుకుంటే దాన్ని వెంటనే తీర్చే ప్రయత్నం చేయండి. ఈ రోజు నుంచి మొదలవుతున్న 3 రోజులు వ్యక్తిగతంగా మరియు వృత్తిపరంగా మీకు పరివర్తన దిశగా వెళ్ళే రోజు. మీరు ఈ ఇంట్లో గడిపే సమయం గణనీయంగా పెరుగుతుంది. ఒకంత మౌనంగా లోతైన ఆలోచనలతో మీరు మునిగిపోతారు, కానీ అదే సమయంలో మీ మనస్సు ఒక స్పష్టతను పొందే అవకాశం ఉంది. ప్రేమలో ఉన్నవారు వారి భాగస్వామితో మరింత మమకారంగా వ్యవహరించే ప్రయత్నం చేయాలి. అనవసరమైన ఆవేశాలు, అనుమానాలు పక్కన పెట్టాలి. సంబంధ విషయంలో మీరు తీసుకునే చిన్న నిర్ణయమే భవిష్యత్తులో పెద్ద మార్పును తీసుకురాగలదు. ముఖ్యంగా మహిళలు తమ మనసులోని భావాలను భాగస్వామికి చెప్పడానికి ప్రయత్నించండి, లేవనెత్తకుండా. ఇవే రోజుల్లో కొందరికి పాత ప్రేమ పునరాగమనం కూడా జరగవచ్చు. అయితే అది సంతోషాన్ని ఇస్తుందో లేదో అనేది మీకు తెలియాల్సిన విషయం. ఆలోచించకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. మీరు బలంగా ఉండాలి. మీ మనసు ఎంత లోతుగా ఉంటుందో అంతే లోతుగా మీరు సహనశక్తి కూడా ఉంటుంది. మీరు బాధపడుతున్నప్పుడు కూడా ఇతరులపై బాధ పెట్టకపోవడం అంటే అదే నిజమైన మంచితనం. మీరు ఇప్పుడు కష్టంగా అనిపించే రోజుల్లో ఉన్న ఇవన్నీ శాశ్వతం కాదు. మీరు ఎవరికి చెడు చేయకుండా ప్రశాంతంగా నిజాయితీగా మీ దారి నడిచినప్పుడు ఆ దేవుడు మీకు సానుభూతిగా చూసి మీ పక్షాన నిలబడతాడు. ప్రతిరోజు మీరు మంచిగా ఉండడానికే ప్రయత్నం చేయండి. ఎవరైనా మీ మనసు బాధ పెట్టినా మీరు ఎప్పుడు కూడా వారికి శాంతిగా స్పందించండి, ఎందుకంటే వారి తేనును చూసి భగవంతుడు వారికి పాఠాలు నేర్పుతాడు. మీరు క్షమించగలిగితే మీకు నిజమైన శాంతి లభిస్తుంది. మీరు ఎదుటి వారిని గెలవాలనుకుంటే ప్రేమతో గెలవండి. వ్యంగ్యంగా మాట్లాడడం, అక్కసుగా ప్రవర్తించడం, వాళ్ళను తక్కువగా చూడటం ఇలాంటివన్నీ నాశనం కలిగించే మార్గాలు. కానీ మీరు మంచి మాటతో, నికుగమైన మౌనంతో, నమ్మకంతో ఉన్న మా దేవుడు మిమ్మల్ని ఆశ్చర్యకరంగా గెలిపిస్తాడు. మీరు ఇప్పుడు పడుతున్న బాధలు, కష్టాలు ఇవన్నీ కూడా మీరు మంచి వ్యక్తిగా మారే మార్గమే. ఈ కష్టాలే మీకు గొప్ప వ్యక్తిగా మారే పునాది వేస్తాయి. మీరు ఎప్పుడు కూడా మంచి విషయాలే ఆలోచించండి. ప్రతిదినం మీరు మీ మనసుతో ఒక మాట చెప్తూ ప్రారంభించండి. నేను మంచి వ్యక్తిని, నా జీవితంలో మంచి జరుగుతుంది. మీ నిత్య జీవితంలో ఎవరికైనా సరే ఉపకారంగా ఉండండి. ఒక మంచి మాట చెప్పండి, ఒక సహాయం చేయండి.
మీరు ఇతరులకు ఇచ్చిన నవ్వు, ఆశీర్వాదం మీ జీవితంలో తిరిగి వెలుగులా వస్తాయి. మీరు ఇతరులను బాధించకుండా బ్రతకగలిగితే మీరు నిజంగా విజయవంతులు. జీవితంలో ఎప్పుడు వేరొకరిని చూసి అసూయపడకండి. వారికి ఇది బాగుందని చెప్పి మీరు భావించడమే సరిపోదు. మీరు చేసే మంచి పనుల ద్వారా దేవుడు మీకు అలాగే ఇస్తాడు. ఇప్పుడే దేవుడు పరీక్షిస్తున్నాడు మీ సహనం, మీ మంచితనం, మీ ఆత్మస్థైర్యాన్ని. ఇది తాత్కాలిక పరీక్ష మాత్రమే. మీరు తలొగ్గకపోతే మీరు నిజమైన విజేత. ప్రేమతో, ధైర్యంగా, విశ్వాసంతో మీ మార్గం నడవండి. ఎవరైనా సరే మిమ్మల్ని ఉపయోగించాలనుకున్నా మీరు దానికి బదులుగా ప్రేమను చూపండి. ఎందుకంటే మీరు చూపించిన ప్రేమ వారికి జీవితాంతం గుర్తుండిపోతుంది. మంచి మనసున్న వారు నెమ్మదిగా నడుస్తారు, కానీ దూరం ప్రయాణిస్తారు. మీరు ఎప్పుడు భగవంతుడిని నమ్మండి. ఆయన మీకు అన్యాయం జరగనివ్వడు. మీరు మంచిగా ఉండండి. మీరు చేసే ప్రతి మంచి పని, మీరు దాచుకున్న ప్రతి మంచి మనసు ఒకరోజు దేవుని ఆశీర్వాదంగా మీ జీవితంలోకి వర్షంలా పడుతుంది. ఈ 3 రోజులు ముఖ్యంగా ఉద్యోగులకి బాగా పరీక్షకు గురి చేసే రోజులు. జూలై 11, 12, 13 తేదీలలో సీనియర్ అధికారుల దృష్టిలో మీరు కనిపించే అవకాశం ఉంటుంది. మీరు గత కొన్ని రోజులుగా కృషి చేస్తున్న పనులకి ఇప్పుడు గుర్తింపు వస్తుంది, కానీ అదే సమయంలో మరింత సమయాన్ని, పట్టుదల అవసరం అవుతుంది. కార్యాలయంలో కాసేపు రాజకీయం నుండి దూరంగా ఉండండి. మీపై కొంత డబ్బింగ్ జరుగుతుంది, అయితే మీరు సమాధానంగా పనిచేసే తీరుతో వారిని కట్టిపడేయవచ్చు. వ్యాపారవేత్తల విషయానికి వస్తే కొత్త భాగస్వాములు వస్తారు. ముఖ్యంగా ప్రమోటర్లతో డబ్బు సంబంధిత విషయాలలో కలిసి వ్యవహరించవలసిన సమయం ఇది. మీకు అనుకూలంగా ఉండే మార్పులు జరుగుతాయి, కానీ ఆర్థికంగా చిన్న ఒత్తిళ్లు రావచ్చు. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెడుతున్న వారు జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఒకే కంపెనీలో భారీగా పెట్టుబడి పెట్టకండి. వృద్ధి చెందుతున్న ఫార్మా, ఎనర్జీ రంగాలలో చిన్న మొత్తాలుగా వీక్షించండి. జూలై 11, 12 తేదీలలో 13 తేదీలలో మీకు ముఖ్యమైన సమావేశానికి హాజరయ్యే రోజులలో ఉన్నది. మీరు వ్యాపార దిశను మార్చనుంది. బ్యాంకింగ్, ఫైనాన్స్, మీడియా, న్యాయ, విద్యా రంగాల్లో ఉన్న వారికి వర్క్లోడ్ అధికంగా ఉంటుంది, కానీ ఫలితాలు మంచి విధంగా లభించగలవు. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించాలన్న ఆలోచనలు ఉంటాయి, కానీ సంతకం చేయడానికి ముందు డాక్యుమెంటేషన్ బాగా చదవండి. అనూహ్య లాభాలు పొందే అవకాశం ఉంది. ఈ 4 రోజులు శరీరపరంగా బాగానే ఉన్న మానసిక స్థితి కొంతవరకు ఒత్తిడికి లోనవుతుంది. ముఖ్యంగా జూలై 11, 12 తేదీలలో మర్చిపోయిన బాధలు అనుభవించవచ్చు. మీరు చేసే పని మీద పూర్తి నిబద్ధత అవసరం ఉంటుంది. దీనికోసం మానసిక స్థైర్యం చాలా అవసరం. ఆరోగ్యపరంగా చూసుకుంటే షుగర్ లెవెల్స్ ఉన్నవారు ఆహారపు నియమాలను పాటించాలి. నీటిని ఎక్కువగా తాగండి. వేడి ఆహారాలు, జంక్ ఫుడ్ వదలండి. ఉదయాన్నే 20 నిమిషాలు నడక లేదా ధ్యానం చేయండి. మీ శరీరంలో ఉత్సాహాన్ని వెలిగించే ప్రయత్నం చేయండి. ఫోన్లు, స్క్రీన్ టైం తగ్గించండి. డిజిటల్ డిటాక్స్ కోసం రోజు కనీసం 1 గంట సమయాన్ని వీక్షించండి. మీ మానసిక శక్తిని పునరుద్ధరణపరుచుకొని ఈరోజు ఆరోగ్యంగా ఉండడం ద్వారా మీరు మిగిలిన అన్ని విషయాల్లో కూడా విజయవంతంగా ఉండగలుగుతారు. కొంతమంది మహిళల శరీరంలో హార్మోన్ల సమస్యలు ఉన్నట్టు అనిపించవచ్చు, అయితే సరైన ఆహారం, విశ్రాంతితో అదృశ్యమవుతాయి. ఈ 4 రోజులు జీవన శైలిని మారుస్తాయి, దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇస్తాయి. ఈ 4 రోజులు జూలై 11, 12, 13, 14 తేదీలలో అనేక అవకాశాలు, సవాళ్ళు, కొన్ని మార్గదర్శనాలు తీసుకొస్తాయి. మీరు చేసే ప్రతి నిర్ణయం మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రేమలో ఉన్నవారు ప్రేమను చూపించండి. బాధల్ని పంచుకోండి. ఆరోగ్యంగా ఉండండి. వ్యవహారికంగా ఆలోచించండి. భగవంతుడి ఆశీర్వాదం మీతో ఉండాలని ఆశిస్తూ ఈ శుభవార్తలు మీ జీవితంలోని వెలుగు నింపాలని కోరుకుంటున్నాం. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. ధన్యవాదాలండి.